పత్రికా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అనేది ఒక హల్చల్ క్రియేట్ చేస్తున్నది. కానీ బడాబాబులను వదిలేసి పాపం చిన్న చిన్న నిరుపేదలు మధ్యతరగతి జోలికి వస్తున్నారు. దీన్ని మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున, మా బోయినపల్లి శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న గౌరవ స్థానిక ఎమ్మెల్యే కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు నిన్న హర్జన బస్తీకి రావడం జరిగింది. వచ్చిన క్రమంలో ఆయన ఒక స్థానిక శాసనసభ్యుడు అనే సోయి మర్చిపోయి మొత్తం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు. ఆయన పక్కకే భూ కబ్జాదారులను పెట్టుకొని అందరూ ట్రెండింగ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆయన పక్కకు నీ పక్కకు ఉన్నారా సుతే అని మాట్లాడుతున్నారు ఎవరిని భూ కబ్జాదారులను. అట్లాంటి వ్యక్తులను పక్క పెట్టుకొని ఈయన పెద్ద భూ కబ్జాదారుడై ఉండి గత 10 సంవత్సరాల నుంచి బోయినపల్లి డివిజన్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ల్యాండ్ కానీ ఇంకా ఈ చెరువు భూములు కానీ మొత్తం కబ్జా చేసింది నెంబర్ 1 కబ్జాదారుడు మాధవరం కృష్ణారావు. ఆయన ఒక బిరుదిచ్చిన ప్రజలు ఆయన కబ్జారావు అని. అట్లాంటి వ్యక్తి వచ్చి నిన్న శుద్ధపూసలు చెప్తున్నాడు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కృష్ణారావు గారు. నేను ఎవ్వరి మీద ఫిర్యాదు చేయలేదు. మేము గతంలో 2022లో ఇచ్చినాము, 23లో ఇచ్చినాము, ఫిర్యాదులు ఇచ్చినాము, గత కలెక్టర్కి ఇచ్చినాము. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీ ఆధ్వర్యంలో కబ్జా జరిగినప్పుడే మా మీద కేసులు అయినాయి. మేము ఈ భూ పోరాటాలు చేసినాం ప్రభుత్వ భూములు కాపాడాలని. అది సోయి తప్పి నిన్న ఎవరో కంప్లైంట్ ఇచ్చిర్రు అని దొంగలు అంటే ఊళ్ళు పంచుకున్నట్టు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరినట్టుంది ఈ స్థానిక ఎమ్మెల్యే మాట తీరుస్తుంటే. వారం రోజులు తాగింది దిగలే ఇంకెనకు. వారం రోజుల తర్వాత ఇవాళ వచ్చిన ప్రజలకు నిన్న వచ్చిన ప్రజలకు మేము ఇమీడియట్గా స్పందించి మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి 27 నాడు నోటీస్ ఇస్తే 27 తారీఖు నాడు నేను ఎంపీ గారు ఎంబడి కమలాపూర్లో ఉండింటి. అదే రోజు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి 28 తారీఖు నాడు ఒక 30-40 మంది బాధితులను ఎంపీ గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిపించి అదే రోజు ఇమీడియట్గా స్పందించి రేపు పొద్దున వస్తున్న పాకడికి అని ఎంపీ గారు చెప్పి వాళ్ళందరికీ ధైర్యం కల్పించి మనోధైర్యాన్ని కల్పించి మీకు ఎవ్వరు ఏ బుల్డోలు కానీ ఏ డ్రామా అట్లాంటిది మీ జోలికి రాదు, నేను అండగా ఉంటాను మా ఎంపీ ఈటల రాజేంద్ర గారు భరోసా వచ్చిన సందర్భంలో అది ఇడిచిపెట్టి టాపిక్ డైవర్ట్ అయ్యి నాకు వారం రోజుల దాకా ఇంట్లో వండుకొని నిన్నొచ్చి ఇది ఎవరో వీడు కంప్లైంట్ ఇచ్చిండు వాడు కంప్లైంట్ ఇచ్చిండని దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు కబ్జాలు చేసింది వీళ్ళు, భూములు అమ్ముకున్నది వీళ్ళు, డబ్బులు వంచుకున్నది వీళ్ళు. బోయినపల్లి ప్రజలందరికీ తెలిసిన విషయము. నిజమైన కబ్జాదారులు చిత్రగడ్డ భూమి అమ్ముకున్నారు, భూములన్నీ అమ్ముకున్నారు, కబ్జా చేసిర్రు. గత 10 సంవత్సరాలనే ఉన్న భూములన్నీ మాయమైనాయి. వీళ్ళు దాన్ని విడిచిపెట్టి ప్రజలలో చులకనైపోతున్నారు. మీ మీద ప్రజలు అసహించుకున్నారు మీ మాటలు చూసి. ఇట్లాంటి దగులుబాజీలు వీళ్ళు నా మీద ఆరోపణ చేస్తున్నారు నేనేదో కంప్లైంట్ ఇచ్చినట్టు. నేను పోయిన సందర్భం వేరు. నేను కలెక్టర్ గారి దగ్గరికి పోయింది. నేను గణేష్ భాగ్యనగరి ఉత్సవ కమిటీ సందర్భంగా అక్కడికి వెళ్ళి ఆ సందర్భంలో కలెక్టర్ గారికి మేము మొన్న 27 నాడు మాకు నోటీసులు వచ్చినాయి మా పేద ప్రజలకు, వీటిని ప్రొటెస్ట్ చేయాలి సార్, నిజమైన కబ్జాలు అక్కడే కాదు, ఇక మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇచ్చినాము, ఇగో మా మీద కేసులు అయినాయి, ఇగో ఇది మా మీద ఎఫ్ఐఆర్లు అయినాయి, మా మీద కేసులు అయినాయి. వీటిని నిజమైన ల్యాండ్ గ్రాబాలను విడిచిపెట్టి 40-50 సంవత్సరాల నుంచి ఉన్న నిరుపేదల జోలికి హర్జన బస్తీ జోలికి వెళ్ళకండి అని చెప్పిన సందర్భంలో కలెక్టర్ గారు నా దగ్గర నుంచి గతంలో ఇచ్చిన ఫిర్యాదులకు ఎక్నాలజ్మెంట్ నా దగ్గర నుంచి తీసుకున్నారు. నేను ఆయనతో మాట్లాడొచ్చిన దాన్ని పట్టుకొని వీళ్ళు నేను అది కలెక్టర్ గారితో మాట్లాడిన విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టినా. నేను క్లియర్గా అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ల్యాండ్ మీద కంప్లైంట్ చేసిన అనేది స్పష్టంగా రాసిన. దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు దొంగలై ఇంకోళ్ళ మీద ఆరోపణలు చేయడం ఇది సమంజసం కాదు. ఈయన ఒక దురహంకారము, ఒక అగ్రవర్ణ అహంకారం కొద్దీ ఒక బీసీ బిడ్డనే నన్ను వాడు వీళ్ళని సంబోధించడము ఒక ఎమ్మెల్యే స్థాయికి నీకు తగదది. నువ్వు పబ్లిక్ను నీకు అంత చిన్నగా కనిపిస్తురా? పబ్లిక్ అంటే ప్రజలంటే అంత చులకన భావమా మీకు? అంత దురహంకారమా? ఇంకా కూడా మీ దొరల ప్రభుత్వం ఉందనుకుంటుర్రా? లేకపోతే చాటమాటకు పోయి రేవంత్ రెడ్డి కాలు ముక్తున్నావా? చాటమాట రాజకీయాలు చేస్తున్నావా? నువ్వు భూ కబ్జాదారుని అనే నేను ఏ పార్టీలకు రాణిస్తలేరు. నీకు ఇదే చివరి ఎమ్మెల్యే, నీకు మళ్ళీ ఎమ్మెల్యే అవకాశం నీకు లేదుగా. ప్రజలు నిన్ను తిరస్కరించుకుంటున్నారు. నువ్వు ఒక కబ్జాదారునివి. నువ్వు నన్ను పట్టుకొని నేను స్పందించి ఇమీడియట్గా స్పందించి ఎంపీ గారిని తీసుకొచ్చి ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించిన వ్యక్తిని నేను. నన్ను పట్టుకొని ప్రజలకు చులకన చేయడానికి అది జీర్ణించుకోక నా మీద కావాలని లేనిపోని అపోహలు కల్పించేసి నువ్వు
నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఖబర్దార్ కృష్ణారావు గారు, నువ్వు ఒక గౌరవ ఎమ్మెల్యే సభ్యుడు అని చెప్పి నువ్వు మాట్లాడితే మాకు కూడా మాట్లాడచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వాక్ హక్కు ఉన్నది, కానీ అది సభ్యత సంస్కారం కాదు. అది నీ విజ్ఞతకి వదిలేస్తున్నా. నిజమైన కబ్జాదారు నువ్వు, నీ అనుచరులు, నీ అనుయాయులు. భూములు పంచుకున్నది మీరు, డబ్బులు పంచుకున్నది మీరు. ఇది ప్రజలందరికీ తెలుసుది. ప్రజలు అసహించుకుంటున్నారు మీరు. రేపు రాబోయే కాలంలో నిరుపేదలకు అండగా ఉండేది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు, మా ఈటెల రాజేంద్రన్న ఎంపీ గారు ఆధ్వర్యంలో మేము ప్రజలకు భరోసా ఇస్తున్నాము. ఎవ్వరి ఇల్లు కూడా డక్కా తెలియకుండా చూసే బాధ్యత మాది. రేపు ఒకవేళ హైడ్రామానో అట్లాంటి వ్యక్తులు వచ్చినా, అట్లాంటి బుల్డోళ్ళు వచ్చినా మొట్టమొదట అడ్డుకునేది, ఆ బుల్డోళ్ళకి అడ్డం పండుకునేది మా భారతీయ జనతా కార్యకర్తలుగా మేము, అడ్డుకునేది మేము. గత 4-5 సంవత్సరాల నుంచి కొట్లాడింది మేము, కేసులు ఎదుర్కొన్నది మేము. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి దొంగలాగా నువ్వు అమ్ముకొని డబ్బులు పంచుకొని నువ్వు మా మీద నిరాధారమైన ఆరోపణలు వేస్తున్నావు. ఇంకొకటి, నా ఇల్లు ఎఫ్టీఎల్ ఉందంటున్నావు కదా. నాకు 1983 నుంచి నేను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసిన డాక్యుమెంట్ ఉంది. ఒకవేళ అందరితో సమానంగా నా ఇల్లు ఎట్టి బస్సులో లేదు. ఒకవేళ ఉంటే మేము ఎవరిల్లు కూల్చమని చెప్తలేము, మేము కూల్చాలని కోరుకుంటలేము. మేము నిరుపేదలకు అండగా ఉంటాము. ఒకవేళ నాది ఎఫ్టీఎల్ ఉంటే నేనే స్వచ్ఛందంగా కూల్చేస్తా. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిజాయితీ పరుని, నేను ఎట్లాంటి వ్యక్తిని అనేది నా జీవితం ఒక తెలిసిన పుస్తకంలో ఉంటుంది. నీలాగా అన్ని దొంగ రాజకీయాలు చేసుడు, జిమ్మిక్కు రాజకీయాలు చేసుడు, నువ్వు ఇట్లాంటివి ఉంటే ప్రజలకు తగిన గుణపాఠం చెప్తారు. నీ ఎన్నో రోజులు కొనసాగాయి. నువ్వు శాశ్వతంగా నేనే ఎమ్మెల్యే నేనే ఉంటా అనుకోకు. ఖబర్దార్ కృష్ణ.